ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యు మే ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ డూ ఇట్. ఆయన నామమున మనము ఏమి అడిగినా అది దయచేస్తాను అని దేవుడు సెలవిచ్చారు. ఎందుకంటే ఆయన నామంలో బలము ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ఏదైనా జరిగే సమర్థత ఉంది. అందుకే ఆయన నామంలో ఇంటి వారికి కాళ్ళు వచ్చాయి, గుడ్డి వారికి చూపు, అనేక రకమైన రోగులు స్వస్థపరచబడ్డారు. ఆయన నామంలో జరగనిది అంటూ ఏమీ లేదు. ఆయన నామంలోనే నిత్యత్వం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనే మనము నిత్య రాజ్యమునకు వెళ్ళే మార్గం కూడా ఉంది. కనుక నీవు ఏది అడగాలి అన్నా, నీవు ఏది పొందుకోవాలి అన్నా ఆయన నామంలో నీవు అడిగినట్లయితే తప్పకుండా పొందుకుంటావు. మనము పరలోకపు తండ్రిని అడిగినప్పుడు ఆయన నామము పరిశుద్ధమైన నామము. కనుక నీవు అడుగు ప్రతి వాటిని అడుగక ముందే నీవు పొందుకొని ఉన్నావని నమ్మి అడగాలి. అప్పుడు దేవుడు నీవు అడిగినది నెరవేరుస్తాడు, నీ కొరకు ఏదైనా జరిగిస్తాడు. ఆయన నామంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగాయి. ఏదైనా చేయగల సమర్థుడు అని ఎరిగి మనం అడిగినప్పుడు నీవు కష్టాలలో ఉంటే దానికి జయమును ఇస్తాడు. రోగాలతో అస్వస్థతలో ఉంటే స్వస్థత ఇమ్మని అడుగు. నీ ఆర్థిక సమస్యలు, వివాహం, ఏది అయినా సరే దేవుడు నీ కొరకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేని కొరకు, ఎవరి కొరకు ఆలోచించకు. నీకు ఏది అవసరమో ఆయన నామంలో నీవు అడిగితే తప్పక నీకు దయచేస్తాడు. అందరినీ అన్నీ మనము అడగలేము, కానీ మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి ఏదైనా అడిగి పొందుకునే హక్కు ఆయన ప్రజలైన మనకు మాత్రమే ఉంది. వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి నాయన, అవును తండ్రి, నీ నామమున మిమ్మల్ని ఏమడిగినా మీరు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా సెలవిచ్చారు నాయన. ఎవరైతే నాయన మిమ్మల్ని ఇంకా అడగక నాయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు నాయన, వారిని ఒకసారి మీరు బలపరచండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి. నీ నామంలో ఏదైనా సాధ్యమని నమ్మి మిమ్మల్ని అడిగే కృపను, భాగ్యమును వారికి దయచేయండి. నీ నామంలో ఏదైనా పొందుకునే శక్తి ఉందని గుర్తెరిగి తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విశ్వసించి మీ ద్వారా ప్రతి కార్యమును వారి జీవితాల్లో జరగాలని ఆశించి మిమ్మల్ని అడిగి ప్రార్థించే కృపను నాకును మాకును ప్రతి ఒక్కరికి దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్.